ఈరోజు నేను సోడి జావా ఎలాగా కాయాలో నేను చెప్పబోతున్నాను. ముందుగా నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు చిన్న బౌల్లోకి కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇందులో 2 స్పూన్స్ ఆఫ్ రాగి పిండి వేసుకుంటున్నాను. దీన్ని బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా సోడిపిండి మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసేసాను. ఇప్పుడు ఇందాక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను కదా ఒక గిన్నెలో, దాన్ని ఇప్పుడు ఆన్ చేయాలి. స్టవ్ ఆన్ చేశాక ఇప్పుడు కలిపిన సోడిపిండి ఇందులో వేసేయాలి. ఇప్పుడు ఈ సోడిపిండి ఇందులో వేసేస్తున్నాను. ఇందులో వేసేసాక మొత్తం లంప్స్ ఏమీ లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇందులో 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేస్తాను. 2 స్పూన్స్ అంటే 2 స్పూన్స్ కాదు, హాఫ్ స్పూన్ వేస్తాను. అలాగా ఈ వాటర్లో మొత్తం కలిసేలాగా పిండి వేసాను. నెక్స్ట్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. దీన్ని బాగా కలుపుకొని స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. ఈ సోడి జావా రోజు తాగడం వల్ల బోన్స్ ఎంతో స్ట్రాంగ్గా ఉంటాయి. కాల్షియం, ఐరన్ అన్నీ ఉంటాయి ఇందులో. అందరికీ చాలా మంచిది. మార్నింగ్ తాగిన వాళ్ళకి బ్రేక్ఫాస్ట్గా కూడా మనం తీసుకోవచ్చు. ఆకలి కూడా ఉండదు మనకి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చెక్కబడింది. ఇంకా నేను కట్టేస్తున్నాను. ఇప్పుడు నేను ఈ బౌల్లోకి కొంచెం పెరుగు తీసుకుంటున్నాను. ఈ పెరుగు కూడా ఫుల్గా ఇలాగా లంప్స్ లేకుండా కలుపుకోవాలి మనం. ఇప్పుడు చూశారు కదా, అసలు లంప్స్ లేవు పెరుగులో. ఇప్పుడు ఈ సోడి జావలో కలుపుకోవాలి. ఈ సోడి జావలోకి ఇలాగా పెరుగు వేసేసుకొని ఒకసారి ఇలా ఫుల్గా కలిపించుకుంటే సోడి జావా కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు గ్లాస్లోకి వేసుకొని సర్వ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలాగా ఒక గ్లాస్లో సర్వ్ చేసుకొని మనం రోజు మార్నింగ్ ఒక గ్లాస్ తాగితే చాలా మంచిది హెల్త్కి. ఆకలి కూడా ఉండదు. ఏమి తినకపోయినా పర్వాలేదు. డైట్ చేసే వాళ్ళకి ఇది బాగా యూస్ అవుతుంది. ఎవరైనా తాగొచ్చు, డైట్ చేసిన వాళ్ళు కాకపోయినా, పిల్లలు పెద్దోళ్ళు ఎవరైనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ మర్చిపోకండి లైక్, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.